అత్తారింటికి వెళ్ళిన తర్వాత మనస్తత్వాలు వేరు, పుట్టింట్లో వేరు. అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళే ఉంటారు, వాళ్ళు ఈ అమ్మాయిని అర్థం చేసుకుంటారు, తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు, వాళ్ళని బట్టి పక్క వాళ్ళు అర్థం చేసుకుంటారు. అత్తారింటికి వెళ్ళాక మొట్టమొదటి అడుగు పెట్టేటప్పుడే మొదలవుతుంది శంక. అసలు మనం కోడలికి స్వాగతం చెబుతూ అనుమానిస్తామమ్మా, ఇదో పెద్ద దరిద్రం ఇది. ముందే అసలు అత్తగారి కౌంటర్ పార్ట్ ఎవరంటే కోడలు, అంతే లెక్క. ఏ వంక పెడదామా అని ఈ పెద్దావిడ చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి బుద్ధులు కలిగిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. ఇంకా తాంబూలాలనాడు పెట్టిన చీర దగ్గర నుంచి వంకే. ఆ చీర కూడా ఇప్పుడు ఎందుకు, తాంబూలాలై 6 నెలలు అయింది, పెళ్ళై 3 ఏళ్ళు అయింది, ఏదో చీర కూడా పెట్టారు. ఆ మాట ముత్తైదు నోట రావచ్చా? వెంటనే ఆ కోడలు వింటుంది, మండిపోయి వాళ్ళ నాన్నకి చెబుతుంది, ఈవిడ ఎప్పుడైనా వస్తే ఆ చీర కూడా పెట్టక నాన్న అని చెబుతుంది. మరి ఆక్షేపించావు కదా. ఏదోనమ్మా చాలా అందంగా మీ అమ్మగారు వచ్చి పెట్టారు స్వయంగా నాకు బొట్టెట్టి అని అత్తగారు మగపిల్లాడు తల్లి కోడలతో అందనుకోండి, మీ అమ్మగారు వచ్చి నాకు స్వయంగా బొట్టెట్టి పెట్టారమ్మా, నాకంటే పెద్ద మొత్తం ఇదివా అంటే ఆ కోడలు పరవశించిపోదండి. ఒకవేళ ఏదైనా చెడు తలంపు ఉన్నా మారదా? ముందు మనం మంచి మాట మాట్లాడాలి కదా. నేను ఎందుకు మాట్లాడతానో వారు మాట్లాడాక అప్పుడు ఆలోచించుకుని స్పీకర్ గారు నాకు మైక్ ఇచ్చాక ఇలా లోక్సభ రాజ్యసభ. మరి కుటుంబాలు కూడా పార్లమెంటు తగాదాలు తయారయ్యండి. నేనెందుకు మాట్లాడాలి, నేనెందుకు ఫోన్ చేయాలి? పనికి మాలిన వాళ్ళందరికీ గంటలు ఫోన్ చేస్తాం, వియ్యపురాలకు ఫోన్ చెయ్యం, వియ్యంకుడికి అసలు చెయ్యం. నేనెందుకు చేయాలి, వాళ్ళే చేయాలి అంటే ఎవరు ఇద్దరు ఎలాగే అనుకుంటారు, భీష్మించి కూర్చుంటారు. నేను చేసి మీకు చెబుతున్నానంటే సగర్వంగా, మా ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళై 5 ఏళ్ళు అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి నెల నా వియ్యంకుడితో నా కోడలతో నేను మాట్లాడవలసిందే, నెలకోసారి ఖచ్చితంగా నేనే ఫోన్ చేసి. నేను మగపిల్లల తండ్రిని, ఆ గర్వం నాకు ఎప్పుడూ లేదు. నా పిల్లలు బాగుండని నాకు కావాలి. తిరిగి వారు చేశారా లేదా, స్పందించారా లేదా, ఇట్స్ నాట్ మై బిజినెస్. నేను నా పని చేశాను. పిల్లలిద్దరూ సుఖంగా ఉన్నారు, మీ అందరూ ఆశీర్వచనం వల్ల అన్యోన్యంగా ఉన్నారు. మనవరాలు పుట్టింది, మనవరాలకి మంచి బుద్ధులు వస్తున్నాయి. ఎందుకంటే మన చిత్తశుద్ధి అంతే. నేనే చేస్తాను ఇద్దరికి, మా పెద్ద అబ్బాయి మావగారికి, చిన్న అబ్బాయి మావగారికి. నేను ఒక రోజు పెట్టుకున్నా, ఇలాంటివి చేయాలంటే గుర్తొచ్చినప్పుడు చేయకూడదమ్మా, గుర్తు పెట్టుకుని చేయాలి. గుర్తొచ్చినప్పుడు చేసేవాడు బద్ధకస్తుడు, గుర్తు పెట్టుకుని చేసేవాడు మేధావి. గుర్తు పెట్టుకుని చెయ్యాలి. గుర్తొచ్చినప్పుడు చేయడం ఏంటి, గుర్తు రాకపోతే అనస్తావా? నేను ఒక వారం, నెలలో ఈ వారం అని పెట్టుకున్నా, అది వాళ్ళకు కూడా చెప్పాల, నా మనస్సులో ఉంటుంది. ఈ వారం ఖచ్చితంగా మా వియ్యంకుడికి చేయాలి, ఈ వారం కోడలికి చేయాలి. నేనే ఫోన్ చేసి, అమ్మా బాగున్నావా, అబ్బాయి బాగా చూసుకుంటున్నాడా, నేనే అంటే ఇంకేం మాడతారని నాతోటే. అయ్యి బాబాయ్ మీకు కోళ్ళ కావడమే అదృష్టం సార్, ఇంకేం అక్కర్లేదు. అది ఎవరు మాట్లాడలేదనుకోండి, విజయప్రభు మాట్లాడక, వియ్యంకుడు మాట్లాడక, వీళ్ళు భీష్మించి కూర్చుంటే 3 ఏళ్ల బట్టి మాట్లాడలేవు. లేకపోవడానికి ఎవరు కారణం? స్మార్ట్ ఫోన్ అక్కడ సిద్ధంగా ఉంది, కనీసం ఓ మెసేజ్ పెట్టచ్చు. మనం ఎందుకు మాట్లాడాలి? అంచేతనే ఆడపిల్లకి వేళ అత్తారింట్లో ఉండడం చాలా కష్టం అవుతుందండి. అందుకే వాళ్ళు కండిషన్ పెడతారు, మేము రాగానే న్యూక్లియర్ ఫ్యామిలీ బయటకు వచ్చాయి, నేను ఉండలేం ఇవన్నీ. వాళ్ళందరినీ సంతోషపడ్డం నాకేం పని? నేను చదువుకున్నా, నేను ఉద్యోగం చేస్తున్నా, నాకు ఇట్స్ నాట్ మై బిజినెస్. వచ్చే బయటికి, లేదా వస్తావా మానేస్తావా, పెళ్ళిళ్ళు ఆగిపోయి. పోనీ వదిలేద్దాం, వాళ్ళ దారిని వాళ్ళు అన్యోన్యంగా ఉంటారంటే 3వ రోజే తోసుంటా విడదీసేవాళ్ళు కూడా లేరు. ఉమ్మడి కుటుంబంలో ఉంటే విడదీస్తారు, అక్కడ ఎవరు విడదీస్తారు? వాళ్ళు స్వతంత్రంగా బతకగలరా అంటే లేదండి, దళ దెబ్బలట్లు అవుతున్నాయి. మనతో ఉంటామంటే రకరకాల వాళ్ళు అడ్డమో మనం అడ్డమో తెలియదు. ఇంతంతటికి ఒకటే కారణం అండి, మన మనస్సు ఎందుకు విశాలంగా ఆలోచించదమ్మా, నాకు అర్థం కాదు. వాడు చేయకపోతే నేను ఎందుకు చేయాలి? నేను ఒకసారి చేశాను, వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే షిఫ్ట్ చేస్తారు, నీకు ఎందుకు ఇంకోసారి చేయలేదా? ఇదో వంక. అసలు మనం చేసేటప్పుడే వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే బాగుండు, ఇంకెప్పుడు చేయక్కల, ఇదో దురుద్దేశం. కొంతమంది ఫోన్ చేస్తే ఇలాగే ఉంటుంది, వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే బాగుండు, ఆ వంకని ఇంకెప్పుడు చేపితే. అలాంటి ఉద్దేశంతో చేయడం ఏంటంటే ఫోను, వాళ్ళు లిఫ్ట్ చేయాలి, మాట్లాడాలని చెయ్యాలి, చేయకపోతే మరోసారి చెయ్యాలి. వాళ్ళు మన బంధువులు కదా, మరి బంధుత్వాలు ఎలా నిలబడతాయి? అంచేత వాటం వారి పార్టీ అని ఎందుకుంటున్నాడు నరసింహకవి అంటే, వాటమెరిగి నీవు మసాలా బాల అత్తగారితో ఎలా ఉండాలో, మావగారితో ఎలా ఉండాలో. పైగా ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు, ఒక్కొక్కరికి అందులో పెద్ద కోడలు అయితే చాలా చికాకు వ్యవహారం, ఎందుకంటే 3 తోడు కోడళ్ళు ఉంటారు, వాళ్ళందరూ అక్కడే ఉంటారు.
ఇంకో నలుగురు ఆడపడుచులు ఉంటారు, వాళ్ళు వారానికి ఒకసారి ఎస్ఐఎంటీ సర్వీసు వస్తూ ఉంటారు, పట్టుకెడుతూ ఉంటారు. ఇవన్నీ పెద్ద కూడా పైకి ఇవన్నీ సర్ది ఆవిడే ఇవ్వాలి. పైగా వాళ్ళు వచ్చిన వాళ్ళు పట్టుకెళ్ళరు. మేము ఇన్ని పట్టుకెడుతున్నాం, మీ పుట్టింటి వారు నీకేమి ఇచ్చారని అడుగుతారు. ఇదో సొగసు ఒయ్యారం. ఓ గుచ్చాలి కదా, ఓ మాట గుచ్చంతే మనిషి ఎలా అవుతాం? మా నాన్న మాకిన్ని ఇచ్చారు, నువ్వు సర్దిస్తున్నావు వదినా, మీ పుట్టింటివారు మీకు ఏమైనా ఇచ్చారా అంటే ఇవ్వలేని వాళ్ళని చెప్పడం అనమాట. ఇది ఏమంటే సమస్యలకు కారణం. ఇవన్నీ మనం పక్కనెట్టేసి నేను లలితా సహస్రం 6 సార్లు చదువుతా, 32 పిండి వంటలు పెడతా, మొత్తం గాయత్రి అపార్ట్మెంట్స్లో అందరినీ పిలుస్తా, అందరూ వస్తారమ్మా, లలితాదేవి రాదు. ఈవిడికి పిండి వంటలు అక్కర్లేదు, నీ బుద్ధి కావాలి. ఆ విశాల భావం ఉండాలి మనకి. వాట మెరిగి నీవు మసలవలయు అంటే పెద్ద ఆయన మావగారు, ఆయనకు 60 ఏళ్ళు వయస్సు ఉంటుంది, ఆయన భావాలు వేరుగా ఉంటాయి. ఆయనకి వేరే ఏం ఒక్కల. మావగారు అన్నవాడు కోడల నుంచి ఏం ఆశిస్తాడండి? వెళ్ళేటప్పుడు నమస్కారం చేస్తూ చాలమ్మా, ఇంకేం ఆశించరు మొగాళ్ళు, ఇంకేం అక్కల. ఆ మాత్రం నమస్కారానికి పొంగిపోతారు పాపం. ఒక్క చిన్న నమస్కారం, ఆయుర ఆరోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్య, ఇంత పొడుగు ఏకంగా ఎంత పెద్ద బేరలు చౌక బేరమో, ఓ చిన్న నమస్కారానికి ఇంత విలువ చాలు, ఇంకేం అక్కల. అత్తగారైనా అంతే, వెళ్ళి నమస్కారం చేసి అత్తయ్య బయటికి వెళుతున్నాను, మీరు కూడా వస్తే నాకు ధైర్యంగా ఉండేది. లోపల ఎలా ఉన్నా బయటికైనా అనాలమ్మ ఓ డైలాగు. అత్తగారు సంతోషిస్తుంది. బయటికి అనరు, లోపల ఉండదు. ఓ నాటకమేనా ఆడు, మీరు కూడా వస్తే నాకు ధైర్యంగా ఉంటుంది. ఆ పెద్ద ఆవిడ సంతోషిస్తుంది కదా. ఏమిటానమ్మా నువ్వు అలా రమ్మంటావు ప్రేమగా, నాకంత ఓపిక లేదులే అన్నాడు నొప్పి అంటూ సరే కూర్చో. మనకు కావాల్సింది అదేగా, ఆవిడ రాకపోవడమే. కానీ ఓ మాట అయినా అనొచ్చు కదండి. అయ్యో మా కోళ్ళు ఎప్పుడు బయటికి వెళ్ళినా ఓ మాట అంటుంది, ఇలాగ రమ్మని, నన్ను కూడా రమ్మని అంటుంది, ఆవిడ మొగుడు తీసుకుని వెళ్ళిపోదామని అనుకోదు. నన్ను కూడా కాస్త తెప్పాలని వాళ్ళకు ఉంది. మా ఆయన ఏమిటో ఎక్కడా తెప్పలేదు, మా కోళ్ళేనయం అంటే ఆ సంసారం బాగుండదా? బ్రహ్మాండంగా ఉంటుంది. అంత మన మాటల్లో ఉందండి. నేను మొహమాటం లేకుండా ఒక్క మాట చెబుతా, దయచేసి ఆచరించండి. వ్యాఖ్యానాలు మారితే వ్యవస్థ మారుతుందమ్మా, వ్యాఖ్యానాలు మారితే వ్యవస్థ మారుతుంది. వ్యవస్థ మారదు. ఇది ఇలాగే కలియుగం. ఇక దరిద్రపు మాటలు నమ్మకండి, ఎక్కడ చెప్పలేదు అలాగా కలియుగం అంతా ఇంత కుళ్ళిపోతుందని, దాన్ని ఎవడూ మార్చలేడని చెప్పలేదండి. తప్పుడు మాటలు చెబుతున్నారు. హరివంశం చదవండి, భాగవతం చదవండి. కలియుగం కూడా 10 నిమిషాల్లో కృతయుగం అవుతుందని చెప్పాడు వ్యాస మహర్షి, నీ బుద్ధి మార్చుకుంటే. మొత్తం ఈ ఉన్న మదీనా కూడా మొత్తం మారిపోవాలంటే అలాగా మన గోడ మారాలి. ఇక్కడ మదీనా కూడా మనకెందుకు, మన గోడ ఒకటి ఉంది కదా లోపల, అది మారితే చాలు. మొత్తం మదీనా కూడా అంటే నువ్వు మారుతావా? మనకు మారడం ఇష్టం లేదు కాబట్టి మనం ఏమంటామంటే మదీనా కూడా అంతా మారితే నేను మారుతా. అది జరగదు కాబట్టి వీడు మారడం అంటే వీడికి మారడం ఇష్టం లేదు. తన బుద్ధి మార్చుకోవడం, అహంకారం తగ్గించుకోవడం, నలుగురిని కలుపుకుపోవడం, విశాల భావంతో ఉండడం ఇష్టం లేదు. మరి విశాల భావం కాకపోతే ఆధ్యాత్మికత ఏంటేమిటో నాకు చెప్పండి. నేను అందుకే అదే మాట్లాడతాను. ఆధ్యాత్మికత అంటే గుడి తిరగడం, గోపురాలు తిరగడం, కాశీలో నీళ్లు పట్టుకొచ్చి రామేశ్వరంలో పోయడం, రామేశ్వరం నీళ్లు పట్టుకొచ్చి కాశీలో, దేనికండి ఇవన్నీ పోయడం? అది కాదండి ఆధ్యాత్మికత. అది కేవలం భక్తి. అది పనిచేస్తే పనిచేస్తుంది, లేతలేదు, నీళ్లు మిగులుతాయి, చెంబులు మిగులుతాయి. ఇది పనిచేస్తుంది ఖచ్చితంగా. నేను చెప్పిన మంత్రం పాటించండి, ఎక్కడ తొక్కిసలాట్లు ఉండవు. దేవుడి గుడి దగ్గర తొక్కిసలాడుకుంటున్నామంటే మనకు భక్తి ఉందా? అసలు తోసుకుపోతున్నాం అంటే సినిమా టికెట్కి దీనికైనా తేడా ఉందా? సినిమాలాగా భావించాను దాన్ని. దేవుడి గుడిలో మనకంటే ముందు ఎవడన్నా తోసుకు వెళ్ళవయ్యా, నువ్వే వెళ్ళిపోని మనం వెనక్కి వచ్చేయాలి. అసలు ఆ వెళ్ళేవాడికి ఇదేమిటి, ఇది దేవుడి గుడి కదా, సక్రమంగా ఉండాలి కదా, మనకంటే ముందు ఉన్నాడు, ఆయన తోసుకుని ఎలా వెళ్ళిపోతాం? అందులో వృద్ధుడు లేదా గర్భిణీ స్త్రీ, ఆవిడ తోసుకుని ఎలా వెళ్ళిపోతాం అనే జ్ఞానం వీడికైనా ఉండాలి. ఫోన్లో వాడు ఎడితే వెళ్ళాడు, నాకెందుకు వెళ్ళినా వీడైనా ఏదో ఇద్దరు దెబ్బలాడుకుంటే తొక్కిసలాడు. అయితే ఎందుకు జరుగుతుందండి? ఇవాళకి ఇవాళ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాడు జరిగింది. 10 మంది గోవిందా, 30 మంది ఆసుపత్రుల్లో ఉన్నారు. ఎందుకంటే అందరూ వెళ్ళిపోవాలి, నడిచే దారినే వెళ్ళిపోవాలి. అక్కడ చూడగానే ఏదో ఏమొస్తుందమ్మా, కడుపు నొప్పి. మన బుద్ధి మారినప్పుడు ఏమీ రాదు. ఇక్కడ మన బుద్ధి మారితే ఇక్కడే మానసాదేవి ఉంది, మీ పక్కన లేదు. ఇప్పుడు ఆవిడ కాదు ఆ మానసాదేవి, మా వైష్ణవదేవి ఆలయంలో ఈవిడ కాదా అండి ఉన్నది, వేరే ఎవరన్నా ఉన్నారా? మరి ఇక్కడ ఆరాధిస్తున్నాం కదా. ఈ ఆలోచన రావాలి. ఆధ్యాత్మికత అంటే ఒక్కటే మాట అండి. ఆధ్యాత్మిక సాహిత్య పరిషత్తులో గ్రంథంలో మొదటి మాట చివరి మాట ఒకటే, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. ఇక్కడే ఇప్పుడే రావాలి, ఏమొచ్చినా సరే. తర్వాత వాయిదా వేయద్దు. యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్, వేదం చెబుతున్నమాట. నీకు మనస్సులో అత్యంతమైన విరక్తి ఎప్పుడు కలిగిందో అప్పుడే వదిలేయి, ఆలోచించగా.
అంత తీవ్ర విరక్తి ఉంటే వదిలేయి. యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్, అప్పుడే వెళ్ళిపో. ఏదైనా కానీ అదొక్కటే మిగిలేదు, ఆ తపస్సు ఒకటే మిగులుతుంది. ఇదంతా చెత్త, ఇదంతా తపన, అది తపస్సు. అందుకని అత్తారింటికి వెళ్ళాక వాటం వరకు మెరగాలంటే మామగారితో ఎలా, మరుదులతో ఎలా ఉండాలి. అప్పుడు కాపురాలు బాగుంటాయి.